Today we are going to learn about the grammar function, the kinds of nouns. Chapter 2, the kinds of nouns. Nouns are of 5 kinds. They are 1. Proper noun, 2. Common noun, 3. material noun, 4. collective noun, 5. abstract noun. First of all, first one, proper noun. ఏదైనా ఒక వ్యక్తికి, వస్తువునకు, స్థలానికి, ఒక విషయానికి ప్రత్యేకంగా ఇచ్చిన పేరును ప్రాపర్ నౌన్ అని అంటాము. ఎగ్జాంపుల్: ఇండియా, అక్బర్, గోదావరి, అశోక, లత, డాగ్, రామాయణ, ఎక్సెట్రా. ఏ పర్టికులర్ నేమ్ గివెన్ టు ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఎనీథింగ్. ఎగ్జాంపుల్: India is our country. The Ramayana is a holy book. భారతదేశం మన దేశము. రామాయణం పవిత్ర గ్రంథం. పైన అండర్లైన్ చేసినటువంటివి పదాలు ఇండియా, రామాయణ అన్నవి ప్రత్యేకంగా దేశానికి, ప్రత్యేకమైన ఒక పుస్తకానికి పెట్టిన పేర్లుగా గమనించవలను. సెకండ్ వన్, కామన్ నౌన్. ఒక జాతిలో ప్రతి వస్తువుకు కానీ, ప్రతి జంతువుకు కానీ, ప్రతి వ్యక్తికి కానీ చెందినటువంటి పేరును కామన్ నౌన్ అని అంటారు. ఇట్ ఈజ్ ఏ నౌన్ గివెన్ యాజ్ ఏ కామన్ నేమ్. ఎగ్జాంపుల్: డాగ్, టౌన్, మ్యాన్, ఎనిమల్, కింగ్, విలేజ్, సిటీ, కింగ్, బాయ్, గర్ల్, ఎంపరర్, బుక్, రివర్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ ఎనిమల్. హీ ఈజ్ ఏ బ్రైట్ బాయ్. కుక్క విశ్వాసం గల జంతువు. అతడు తెలివిగల బాలుడు. పై వాక్యాలలో ఎనిమల్, బాయ్ అనునవి జంతువులకు లేక బాలులకు సంబంధించిన కామన్గా ఇచ్చినటువంటి పేరుగా ఇవ్వబడింది. థర్డ్ వన్, మెటీరియల్ నౌన్. సాధారణంగా విడి భాగాలను ఉద్దేశించి కానీ, ఒకే ప్రోగు కానీ, ముద్దగా కానీ, ద్రవంగా కానీ, వాయువుగా కానీ పేర్కొనే పదార్థాలను మెటీరియల్ నౌన్ అని అంటారు. ఏ నేమ్ ఈజ్ గివెన్ టు ఏ సబ్స్టాన్స్. ఎగ్జాంపుల్: రైస్, మడ్, ఐరన్, గోల్డ్, కూల్, కోల్, చాక్, మిల్క్, ఆయిల్, వాటర్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: రైస్ ఈజ్ ఈటెన్ బై ద పీపుల్ ఆఫ్ సదర్న్ ఇండియా. దక్షిణ ప్రాంత భారతీయులు బియ్యంను తింటారు. సెకండ్ వన్, బ్రింగ్ మీ ఏ పీస్ ఆఫ్ చాక్. చాక్ పీసు ముక్క ఇవ్వండి. పైన అండర్లైన్ చేసినటువంటి పదాల్లో రైస్, చాక్ అన్నవి పదార్థాలకు ఇచ్చినటువంటి పేర్లు. అవి మెటీరియల్ నౌన్ అని పిలువబడతాయి. ఫోర్త్ వన్, కలెక్టివ్ నౌన్. మనుషుల యొక్క కానీ, జంతువు యొక్క కానీ, వస్తువుల యొక్క కానీ సమూహాలను గుర్తించే పేర్లను కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఇట్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఎగ్జాంపుల్: ఆర్మీ సైన్యము, క్రౌడ్ గుంపు, హర్డ్ మంద, ఫ్లాక్ మంద, బంచ్ గుత్తి, ప్యాక్ కట్ట, క్లాస్ తరగతి, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ ఈజ్ పాసింగ్ బై. పశువుల మంద పోవచ్చు ఉన్నది. సెకండ్ వన్, దేర్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. అక్కడ ఒక ద్రాక్ష గెల ఉన్నది. అండర్లైన్ చేసిన పదాలు హర్డ్ ఆఫ్ క్యాటిల్, హర్డ్, బంచ్ అనునవి కలెక్టివ్ నౌన్స్ అని పిలువబడతాయి. ఎందుకంటే హర్డ్ పశువుల యొక్క గ్రూప్ మందను తెలియజేస్తుంది. బంచ్ అనున్నది ద్రాక్ష పండ్ల యొక్క సమూహంను, గెల గుత్తి అని తెలియజేస్తుంది. ఫిఫ్త్ వన్, అబ్స్ట్రాక్టివ్ నౌన్. కంటికి కనిపించని పేర్లు. కావున కంటికి కనిపించని వాటికి అనగా గుణాలకు, పనులకు, స్థితులకు, కళలకు, శాస్త్రాలకు మొదలైన వాటికి ఇచ్చినటువంటి పేర్లను
అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఇట్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఫర్ ఎన్ ఇమాజినేషన్, బిహేవియర్, స్కిల్స్, స్టడీస్, పొజిషన్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: వైట్నెస్, రెడ్నెస్, గుడ్నెస్, క్లవర్నెస్, హైట్, లెంగ్త్, వాక్, సైట్, ఫ్లైట్, లాటర్, చాయిస్, పెయిన్, పావర్టీ, చైల్డ్హుడ్, యూత్, హెల్త్, స్లీప్, మ్యూజిక్, డ్యాన్స్, గ్రామర్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్: లవ్ ఈజ్ ఏ యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రేమ విశ్వవ్యాప్తమైన అంశము. ది స్వీట్నెస్ ఆఫ్ హనీ ఈజ్ నాట్ లైక్ దట్ ఆఫ్ షుగర్. తేనె యొక్క తీపి షుగర్ వంటిది కాదు. ఇక్కడ లవ్, స్వీట్నెస్ అనునవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని పిలువబడతాయి.